అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయశ్రీ, రేకుల విజయశ్రీ. నా యొక్క బయోడాటా, మా తల్లిదండ్రులు రేకుల ముత్యంరెడ్డి, లక్ష్మీ నరసింహ గారి దంపతులకు. నేను 4వ సంతానంగా జన్మించాను. అయితే నా స్కూలింగ్ వచ్చేసి 1 నుంచి 3 వరకు చిన్న మాసంపల్లి గ్రామం, గౌతబాయి మండలి, పెజ్జల్ తాలూకా. అయితే నేను 1 నుంచి 3 వరకు చిన్న మాసంపల్లి చదివాను. ఆ తర్వాత 4, 5 తెలుగు ప్రాథమిక పాఠశాల వెళ్ళాను. 6, 7 గజగామలో చదివాను. ఆ తర్వాత 8 నుంచి 10 వరకు గవర్నమెంట్ హై స్కూల్ బెజ్జల్లో వెళ్ళాను. అప్పుడు గర్ల్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా అభివృద్ధి ఇవ్వడం లేదు. ఆడపిల్ల బయట పోవడం, చదవడం అనేది లేదు. 10th కాగానే పెళ్లి చేయాలని ఒక ఉద్దేశం ఉండేది. దానిని మా బావగారు ఏం చేశారంటే, అమ్మాయి హుషారుంది, చదివించాలనే ఉద్దేశంతో మా బావగారు ఇద్దరు కూడా టీచర్లు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మా నాన్నగారిని ఒప్పించి సిద్దిపేటలో రూమ్ పెట్టి మా బావని కానీ నాకు ఒక గురువుగా పెద్ద దిక్కుగా ఇవ్వలేని స్థితిలో ఉండడానికి బావగారే కారణం. అక్కడ నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నేను పూర్తి చేశాను. అన్నింటిలో వచ్చింది 84 BSc చదివాను. తర్వాత 85లో మ్యారేజ్ అయింది. తర్వాత 85లో మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 10 years 95లో నేను అన్నామలై యూనివర్సిటీలో B.Ed చేశాను. తర్వాత 96 DScలో రాలేదు, 98 DScలో వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాల 2 నెలల సర్వీస్ నేను పూర్తి చేశాను. అది కూడా చాలా తృప్తికరంగా పూర్తి చేశాను. అయితే దీని ఉద్దేశంగా నేను కొన్ని అభిప్రాయాలను, ఒక టీచర్ అంటే ఎవరు, టీచర్ అంటే ఎలా ఉండాలి, ఏంటి అనేది నేను కొన్ని నా సొంత మాటల్లో నా యొక్క వ్యూస్ని మీతో షేర్ చేసుకుంటానన్న ఉద్దేశంతో వీడియోని తయారు చేస్తున్నాను. ఏంటంటే ప్రావర్బ్స్, ఒక గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్, ఇట్ కన్జ్యూమ్స్ ఇట్ సెల్ఫ్ టు లైట్ ద వే ఫర్ అదర్స్. అలా ఉంటారు. Good teacher knows how to bring out the best in students. The older I got, the smarter my teachers became. ఇవి నేను కొన్ని ప్రావర్బ్స్ రాసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, అన్నదానం ఆకలి తీరిస్తే అక్షరగానం అజ్ఞానాన్ని తొలగిస్తానని నేను నా అభిప్రాయం. మీ ప్రవర్తన, ఒక మంచి ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ 10 మంది విమర్శించకుండా మనం మసులుకోవాల్సిన అవసరము ఉన్నది. అయితే ఇది. తర్వాత ఉపాధ్యాయం కూడా రాశాను. తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు. తరగతి గది ఒక శ్మశాన వాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు. తరగతి గది ఒక కర్మాగారం. తరగతి గది ఒక కర్మాగారం. జాతి భవితను నియమించేది. తరగతి గది ఒక న్యాయస్థానం కూడా. సరైన నిర్ణయాలు తీసుకునేందుకే ఈ తరగతి గది ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఒక చిన్న విషయాన్ని నేను రాశాను. అయితే ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎలా ఉండాలంటే, సక్సెస్ అంటే మన సంతకమే ఆటోగ్రాఫ్గా మారడం, అలాంటి దాన్ని మనసులో పెట్టుకోవాలి. కష్టాలను అనుభవించాకే వచ్చే విజయాలు మనకే ఎంతో తృప్తినిస్తాయని నా ఉద్దేశం. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చును, మరణం మాత్రము చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. కళలను కనండి, వాటిని సాకారం చేసుకోండి అని APJ అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో రాశారు. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అలానే హూ ఈజ్ గుడ్ టీచర్? గుడ్ టీచర్ అంటే ఎవరు? గుడ్ టీచర్ ఫార్మ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ దేర్ స్టూడెంట్స్ అండ్ షో దట్ కేర్ అబౌట్ దెమ్ యాజ్ పీపుల్. గుడ్ టీచర్ ఆర్ వార్మ్లీ accessible, enthusiastic and caring for students. ఒక మంచి టీచరు ఈ విధంగా ఉండాలన్నమాట. సో వాట్ మేక్స్ ఏ గుడ్ టీచర్ అంటే, గుడ్ టీచర్ ఆర్ స్ట్రాంగ్ కమ్యూనికేటర్స్, లిజనింగ్ వెల్. గుడ్ టీచర్స్ ఫోకస్ ఆన్ కొలాబరేషన్. గుడ్ టీచర్స్ ఆర్ అడాప్టబుల్. గుడ్ టీచర్స్ ఆర్ ఎంగేజింగ్. Good teachers are showing empathy. Good teachers have patience. Good teachers share best
practice self-improvement and creativity also. Good teacher, listening skills, friendly attitude, strong work, enthusiastic systems and organization skills, ప్రిపరేషన్స్, డిసిప్లైన్ స్కిల్స్, ఇవన్నీ కూడా మన ఒక ఉపాధ్యాయుడు చేయగలుగుతాడు, చేస్తాడు, కలిగి ఉండాలి కూడా. వాట్ ఆర్ ద 7 రూల్ ఆఫ్ ఏ గుడ్ టీచర్? ఏముండాలి? 7. దాంట్లో లర్నింగ్ మీడియేటర్, డిజైన్ ఆఫ్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ మెటీరియల్స్, స్కాలర్, రీసెర్చ్ స్కాలర్ అండ్ ది లైఫ్ లాంగ్ లెర్నర్ అసెసర్, learning area and subject discipline phases specialist also. The teacher have that. What is a successful teacher? మనం ఇవన్నీ సక్సెస్ చేసినప్పుడే ఇవన్నిటిని మనం పాటించినప్పుడే మనము ఒక సక్సెస్ఫుల్ టీచర్గా మనము సొసైటీలో మనం గౌరవ మర్యాదలను మనం పొందగలుగుతాం. అయితే ముఖ్యంగా నేను ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత నేను పాటించిన కొన్ని పద్ధతులు, కొన్ని సలహాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే సమయపాలన. అంటే మనకు గవర్నమెంట్ ఏదైతే మనం ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టినటువంటి టైంని పెట్టిందో, నేను ప్రతిసారి కూడా ఒక 1/2 అవర్ ముందుగా పోవడం, అయిన తర్వాత రావడం, ఎంతో అత్యవసరం ఉంటేనే తప్ప కావాలని వాంటెడ్గా నేను చేయలేదు. ఇది తప్పకుండా నేను పాటించాను. నెక్స్ట్ ఇంకోటి పోతే అందరితో కూడా నేను ఫ్రెండ్లీగా ఉన్నాను. ఎప్పుడు కూడా నేను పాజిటివ్ థింకే చేశాను. ప్రతి ఉపాధ్యాయుడు కూడా వ్యక్తిత్వ వికాసము షాబా సూత్రముతో వృత్తిలో విజయాన్ని కూడా సాధించాలని నేను అనుకుంటాను. అంటేనంటే ఏదైనా ఒక పని మనకు గవర్నమెంట్ చేయమని ఏదైనా రిపోర్ట్స్ పంపమన్నారనుకో, ముందుగా పంపినట్టయితే శభాష్ అంటారు. తర్వాత వాళ్ళు అడగంగా పంపితే అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా మన పెద్ద మనుషులు వేరే మాట వాడేవారు. ఈ వీడియోలో వాడితే బాగుండదని నేను వాడట్లేదు. మనం చేసినటువంటి ప్రతి పనికి, మంచి పనికి, చెడ్డ పనికి, ఇవన్నిటికి కూడా మన ఐసీయూ అనేది మన ఐసీయూ అనేది ఏదో హాస్పిటల్లో ఉన్న ఐసీయూ కాదు. మనకు గాడ్ ఈజ్ దేర్, గాడ్ దగ్గర, మనకు దేవుడి దగ్గరనే మన ఐసీయూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఉన్నటువంటి మన పిల్లలు అనుకుని వాళ్ళకు చదువు చెప్పినట్టయితే మన పిల్లలకు చక్కటి అమ్మవారి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. నవ్వుతూ నలుగురితో మనం కలిసిపోయి ఉండాలి. బాస్ అనేటువంటిది కానీ, పోలీసు నాకు ఇది గొప్ప అది ఇది కానీ ఎలాంటి ప్రౌడ్గా కూడా మనం ఫీల్ కాకుండా అందరితో కలిసి మంచి టీం వర్క్ చేసి తప్పకుండా మన స్కూల్కు భవిష్యత్తు మనం ఏ విలేజ్కి అయితే పోతామో ఆ విలేజ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క విద్యాభివృద్ధికి మనం తోడ్పడాలని, వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా కూడా తీర్చిదిద్దాలని మనం నలుగురితో నవ్వుతూ కలిసిమెలిసి ఉండాలి. యూత్స్తో కానీ, గ్రామస్తులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అక్కడ పనిచేస్తున్న స్కావెంజర్స్తో కానీ, మిడ్ డే మీల్స్ వారితో కానీ, ఎవరితో కానీ నవ్వుకుంటూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పాలి, 4వ సారి చెప్పాలి, 5వ సారి మాత్రం అక్కడ హెడ్ మాస్టర్ దగ్గర ఉన్నట్టయితే తప్పకుండా అప్పుడు అధికారికంగా కూడా మనం మందలించాల్సి ఉంటుంది. నాకేంటి, నాకు మాట పోతుంది, ఎందుకు మనం అనడం అనేది మాత్రం మనం చేయకూడదు. చేసినట్టయితే మనకు ఒకటి గురు చరిత్ర అనే బుక్ ఉంది. ఆ బుక్లో చదివితే ఒక పాపం నాకేంటి అనుకుంటే ఆ పాపంలో కూడా మనం భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి అలా కాకుండా మంచిని మంచిగా స్వీకరించాలి, చెడుని ఇలా కాదని కూడా మనం వ్యతిరేకించే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. మనల్నే మన పిల్లలందరూ కూడా ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళకు చక్కటి క్రమశిక్షణ, జ్ఞానాన్ని, టైం సెన్స్ అనేది మాత్రం ప్రతి ఉపాధ్యాయుడు కూడా కలిగి ఉండాలని దాన్నే నేను అనుభవిస్తూ వచ్చాను. ప్రతిరోజు కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా కోరుతున్నాను. నేను ఈ విధంగా 22 సంవత్సరాలు 2 నెలలు నా సర్వీస్ని పూర్తి చేశాను. నా ఆత్మ పరిశీలన నాకు ఏ గ్రేడ్ను ఇచ్చింది. కాబట్టి నేను చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను. ఇది నేను పొందినటువంటి తృప్తి మీరందరూ కూడా పొందాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నింటిని కూడా నా సర్వీస్ 22 ఏళ్ళ సర్వీస్ అంటే అంకిరెడ్డిపల్లిలో ప్రారంభమయ్యి ఇప్పుడు కోమడిబండతో అంతమయ్యింది. అంకిరెడ్డిపల్లిలో 2 years చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ గజ్వేల్లో చేశాను. ఆ తర్వాత 6.5 సంవత్సరాలు పక్కనే ఉన్న జీపీఎస్లో చేశాను గజ్వేల్లో. ఆ తర్వాత ముట్రాయిపల్లిలో 9 సంవత్సరాలు చేశాను. తర్వాత కోమడిబండలో నేను 2 సంవత్సరాల సర్వీస్ నేను పూర్తి చేసుకున్నాను. నేను ఈ వీడియో తయారు చేయడానికి కారణం ఏంటంటే, నేను పనిచేసిన చోట కూడా చాలామంది ఏంటంటే
చేద్దాంలే అది అది అనడము కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేశాను. అవి ఏ ఉపాధ్యాయుడు కూడా మనకు ఇదొక గొప్ప వరం అని. ఎందుకంటే మనకు సొసైటీలో ఏంటంటే సొసైటీలో టీచర్ ఈజ్ ఒక ఫెసిలిటేటర్ లాగా మనం స్టూడెంట్స్కి ఉండాలి. ఇప్పుడు ఇంత గొప్ప డయాస్ని నేను కోల్పోతున్నాను, నాకు చాలా బాధాకరంగా ఉన్నది. మరియు మండల విద్యాధికారికి మరియు నాకు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, నా నుండి రోజులు పనిచేసినటువంటి నా తోటి టీచింగ్ స్టాఫ్కి, మరి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి నా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ, మన గ్రామ పెద్దలకు వీళ్ళందరికీ పేరు పేరున నా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 10 విషయాలను పాటించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు పాటుపడతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.